హై టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ చాలా మంచివి ఉన్నాయండి. ఇవైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, ఏం చక్కగా చూసేయచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి జొన్నలు ఉంటాయి కదండి, జొన్నలకైతే చాలా త్వరగా పురుగులు పడుతూ ఉంటుంది కదా. అయితే జొన్నలను నిల్వ ఉంచుకోవడానికి ఏం చేయండి అంటే, ఒక టిష్యూ పేపర్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 4-5 లవంగాలను తీసుకోవాలి, ఒక దాల్చిన చెక్క, అదేవిధంగా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దొడ్డు ఉప్పు అంటారు కదా. దీన్ని ఇలా ఈ టిష్యూలో ఇలా మడత పెట్టేసి పొట్టంలాగా కట్టేసి మనం జొన్నలు స్టోర్ చేసుకునే బాక్స్లో కనుక ఇలా పెట్టుకున్నాం అనుకోండి, జొన్నలకు పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాక్ పీసులు ఉంటాయి కదండి, ముగ్గేసే చాక్ పీసులు. ఈ చాక్ పీస్కి అయితే డెటాల్లో మొత్తం ఇలా తడిపేసేయాలి. తడిపిన తర్వాత వీటిని ఏం చేయాలంటే కొద్దిసేపు ఆరబెట్టాలి. కొంచెం ఎండకు పెట్టామనుకోండి ఆరిపోతుంది. ఓకే, ఇలా డెటాల్ పోసుకున్న తర్వాత ఇలా ఆరబెట్టేశాను. ఆరిన తర్వాత దీన్ని ఏం చేసుకోవాలంటే, వంటగదిలో అయితే బల్లులు బొద్దింకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక చాపీస్ ముక్కనైతే ఇలా ఉంచేసేయండి. రాత్రి పడుకునేటప్పుడు ఇలా పెట్టేసామనుకోండి బొద్దింకలు రాకుండా ఉంటాయి, ఎందుకంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా ఈ స్టవ్కి కింద ఇలా కొంచెం ఇలా మనము రుద్దేసి పెట్టేసామనుకోండి, ఆ బాగాన కనుక ఒకవేళ స్టవ్ ఎక్కుతూ ఉంటే అవి ఆ వాసనకి చచ్చిపోతాయండి. ఇలా స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ర్యాక్స్లల్లా కానీ, అదేవిధంగా బట్టల ర్యాక్స్లల్లా ఇలా సెల్ఫ్లల్లా ఇలా పెట్టేసామనుకోండి, బట్టలకైతే ముక్క వాసన రాకుండా పురుగు పట్టకుండా ఉంటుందండి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బాటిల్స్ మనం వాడకుండా కనుక పక్కన పెట్టేసామనుకోండి, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఇలా స్టార్ పువ్వు ఉంటుంది చూడండి, మనం బగారా రైస్లో వేసుకునేది, ఆ పువ్వును కనుక ఇందులో వేసేసామనుకోండి, ఇలా పెట్టేసి మనం క్యాప్ పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులైనా సరే ఇలా పెట్టేసినా కూడా బాటిల్స్ అనేవి వాసన రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది వచ్చేసండి పిడకను నేనేం చేస్తానంటే కాలుస్తున్నాను. ఇది బాగా కాలిన తర్వాత మనం ఏం చేయాలంటే, శుక్రవారం కానీ మంగళవారం కానీ మనము ఈ పిడకతో కనుక మనము ధూపం వేసామనుకోండి ఇంట్లో, దీని మీద కొంచెం షుగరు, అదేవిధంగా కొంచెం నెయ్యి వేస్తున్నాను. అదేవిధంగా పచ్చకర్పూరం అండి కొంచెం ఇలా చిదిమేసేసి మనం ధూపం వేస్తే ఏమవుతుందంటే, ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందండి. అయితే ఈ ధూపం వేసేటప్పుడు అన్ని కిటికీలు డోర్లు అన్నీ ఓపెన్ చేసి ఉంచి మనం ఇల్లంతా చూపించాలి. అలా చూపించామనుకోండి, ఇంట్లో ఏమైనా దరిద్రం ఏమైనా ఉన్నా కూడా, కొంచెం మనకు నెగిటివ్ లాగా అనిపించినా కూడా ఈ ధూపం వేయడం వల్ల అయితే మొత్తం పోతుంది అంటారండి. ఇలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పిడకతోటి కనుక ధూపం వేస్తే చాలా మంచిది అనేసి. దాని వాసన కూడా మంచిది కదండి. ఇలా మీరు కూడా వేసి చూడండి. అన్ని గదులలో ఇలా చూపించేస్తే మనకి మంచిగా జరుగుతుందండి. ట్రై చేయండి. మీ దగ్గర ఉంటే మాత్రం ఇలా చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో వచ్చేసి కొంచెం నీళ్ళు, అదేవిధంగా కొంచెం డెటాల్ అయితే పోస్తున్నాను. అదేవిధంగా ఉప్పు అండి 1 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయంటే సింకులో పోసేయండి. రాత్రి పడుకునేటప్పుడు మనం సింకులో కనుక ఇలా వేసేసామనుకోండి, అందులో నుంచే కదండి ఎక్కువ బొద్దింకలు వస్తూ ఉంటాయి. అలా ఫామ్ అవ్వకుండా అయితే చక్కగా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పప్పు కుక్కర్ అండి. పప్పు కుక్కర్ మనము వాడిన తర్వాత ఈ హ్యాండిల్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది కదా, అంటే వేడి ఎక్కిందనుకోండి ఆటోమేటిక్గా అది లూజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఈ నట్టు అనేది టైట్గా ఉంటేనే మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది కదా. ఒక ట్యాబ్లెట్ షీట్ని తీసేసుకొని చిన్న ముక్కను కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నట్టుకైతే ఇలా బిగించేసి మనం హ్యాండిల్కి కనుక ఇలా ఫిట్ చేసామనుకోండి, టైట్గా ఉంటుంది. అది ఎంత వేడి ఎక్కినా కూడా లూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. పదే మనము దాన్ని టైట్ చేయాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా స్టిఫ్ అయిపోతుంది. చూడండి, ఇలా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి
నిమ్మకాయ అండి కొంచెం ఆరిన తర్వాత ఎండినట్టు అయిపోయినప్పుడు రసం రావాలంటే కొంచెం కష్టమవుతూ ఉంటుంది కదా, అంటే కట్ చేసినా కూడా కొంచెం రసం రాదు. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా చాకుకి అయితే గుచ్చేసేయండి. చాకు గుచ్చి ఏం చేయండి అంటే కొంచెం వేడి చేసేయండి. వేడి చేస్తే ఏమవుతుందంటే లోపల లిక్విడ్ అనేది కొంచెం లూజ్ అయిపోయి మనం కట్ చేసినప్పుడు ఇప్పుడు చూపిస్తాను చూడండి, కట్ చేసామనుకోండి కట్ చేసి మనం రసం పిండేస్తే ఇప్పుడు రసం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అంటే ఎంత గట్టిపడ్డ నిమ్మకాయలైనా సరే మనకు ఇలా వేడి చేయగానే రసం అనేది మంచిగా వస్తుంది ఇలా అన్నట్టు ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏమైనా వాటర్ బాటిల్స్ ఉన్నప్పుడు అవి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, ఈసారి పడేయకుండా ఏం చేయండి అంటే ఇక పైన భాగం ఉంది చూడండి మెడకాడ, దాన్ని ఇలా కట్ చేసేసుకున్నాను. ఒక 4 బాటిల్ అయితే ఇలా కట్ చేసేసాను నేను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక అట్టపెట్టనైతే ఇలా చక్కగా ఇలా చిన్న భాగాన్ని కట్ చేసేసుకొని పైన ఒక షీట్ని అయితే డ్రాయింగ్ షీట్ని అయితే ఇలా అంటించేసాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ బాటిల్ యొక్క పైన భాగం ఉంది చూడండి, దీన్ని ఫెవికల్ తోటి అయితే దీని మీద అయితే అంటించేస్తున్నాను. ఇలా 4ని అయితే ఇలా అంటిస్తే చూడండి అది కింద పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు ఇలా పెట్టేసుకొని పైన క్యాప్ కనుక పెట్టేసామనుకోండి, చూడండి నేను ఇలా అన్నీ పెట్టేశాను. ఇప్పుడు మరి ఇవి కింద పడకుండా ఏం చేయాలి, ఇలా బాటిల్ యొక్క క్యాప్ని ఇలా బిగించేసామనుకోండి అది జారకుంటుండేది. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా మనం ఎటైనా బయట టెంపుల్కి వెళ్ళినప్పుడు పట్టుకొని పోవడానికి ఈజీగా ఉంటుంది కదా, పెద్ద పెద్ద బాక్సులు పట్టుకొని పోవడం కంటే ఇలా చిన్న బాటిల్ లాగా ఇలా పట్టేసుకొని బ్యాగ్లో పెట్టుకుంటే కూడా మనకు స్పేస్ కూడా తగ్గుతుంది కదా. ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న క్యాప్ను తీసేసుకుంటున్నాను. ఇందులో అయితే కొంచెము నూనెనైతే వేస్తున్నాను, కోకోనట్ ఆయిల్, అదేవిధంగా వాజ్లిన్. ఈ వాజ్లిన్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి నూనె, వాజ్లిన్ ఈ మిశ్రమాన్ని రెండింటిని ఇలా కలిపేసిన తర్వాత ఏం చేయండి అంటే ఏదైనా సరే ఒక చిన్న క్లాత్ని అయితే తీసేసుకోండి. చూడండి ఇలా కొన్ని మనము బెడ్స్ కానీ చైర్స్ కానీ ఇలా డస్ట్ పట్టినప్పుడు మనం నీటితో అయితే తుడుస్తూ ఉంటాం కదా, నీళ్ళతో తుడిస్తే ఏముందంటే మొత్తం మచ్చలు మచ్చలు ఏర్పడుతుంది. అలా కాకుండా ఇలా కొబ్బరి నూనె వాజ్లిన్ తోటి ఇలా తుడిచామనుకోండి డస్ట్ పోతుంది, అదేవిధంగా మరకలు లేకుండా అవి మంచి షైనింగ్తో కూడా వస్తాయండి. చూడండి ఎంత మురికి వస్తుందో. మామూలుగా అయితే నీళ్ళతో అయితే తుడుస్తూ ఉంటారు కదా, నీళ్ళతో తుడిస్తే ఏంటంటే తెల్ల తెల్ల మచ్చలాగా ఏర్పడుతూ ఉంటాయి కదా కర్రల పైన. చూడండి నేను ఇలా తుడిచేసాను, అది మంచిగా మెరుస్తుంది కూడా, ఇప్పుడు మంచి షైనింగ్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చీపురు గట్టను తీసుకొని ఒక పాత బనీల్ని అయితే దీన్నైతే చుట్టేసేయాలి. పైన భాగాన్ని గట్టిగా కట్టేసి కింద వచ్చేసి అయితే రబ్బర్ బ్యాండ్ అయితే స్టిఫ్గా పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మనం మంచిగా ఇల్లును పైన గోడలను అయితే తుడుచుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనం చీపురుతో అయితే తుడుస్తూ ఉంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు చీపురు మీద ఏమైనా డస్ట్ గిట్లా ఉన్నా కూడా గోడల మీద అంత నల్లగా మారిపోతూ ఉంటాయి. కానీ ఇలా మనము బనియన్ క్లాత్ కనుక పెట్టి ఇలా బెడ్స్ కింద కానీ పైన కానీ తుడిచామనుకోండి ఈజీగా డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిర్చిలని ఇప్పుడు ఈ సీజన్లో అయితే త్వరగా పండిపోతాయండి. వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ తీసుకురాగానే మనం అయితే వాష్ చేసుకోవాలి, కొద్దిసేపు అయితే నానబెట్టాలి. ఇది నానిన తర్వాత ఏం చేయండి అంటే కొంచెం శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక చిన్న టవల్ని అయితే తీసేసుకొని దీని మీద పచ్చిమిర్చిలను ఇలా మంచిగా వీడియోలో చూపించినట్టుగా తూడ్చేయాలి. తూడ్చిన తర్వాత పైన తొడిమలు అయితే తీసేయాలి. ఇది తీసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక బాక్స్ తీసుకొని ఇందులో వచ్చేసి ఒక టిష్యూ పేపర్ని పెట్టేసి ఇలా పచ్చిమిర్చిలను కనుక మనము పెట్టి కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడవకుండా అదేవిధంగా త్వరగా పండకుండా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి హెన్నా పౌడర్ ఎలా కలుపుకోవాలి ఈజీగా మీకు మంచిగా చెప్తాను. ఇప్పుడు నేను ఒక గ్లాస్లో అయితే నీళ్ళు హాఫ్ గ్లాస్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి టీ పౌడరు, ధనియాలు 1 టేబుల్ స్పూను, కరివేపాకండి. ఇది మసలేటప్పుడు ఏం చేయాలంటే కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేయాలి. ఒక
ప్యాకెట్ బ్రూ కాఫీ పౌడర్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. చూడండి ఇది మంచిగా మరిగిన తర్వాత చూడండి కలర్ మంచిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ జుట్టుకి ఎంత సరిపోతుందో అంత తీసుకోండి క్వాంటిటీ. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్ అయితే హెన్న తీసేసుకున్నాను. ఇందులో అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. లూజ్ అయింది అనుకోండి మళ్ళీ తెల్లారగానప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చి గడ్డ పెరుగు తీసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలామంది ఎగ్ కూడా వేసుకుంటారు. నేనైతే ఎగ్ వేసుకోనండి. ఎగ్ వేసుకుంటే ఏంటంటే కొన్నిసార్లు అసలు ఎర్రగా పండదు అన్నట్టు, సాఫ్ట్గా హెయిర్ వస్తుంది. కానీ ఇలా హెయిర్కి ఇలా అప్లై చేసిన తర్వాత తప్పకుండా పైన అయితే కవర్ని అయితే పెట్టేసుకోవాలి. అట్లయితేనే మనకి జుట్టు అనేది చక్కగా హెన్న పెట్టుకుంటే ఎర్రగా తయారవుతుంది అన్నట్టు, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి. ఇలా కలిపి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపులో షుగర్ని కలిపి చూడండి, నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా మంచి రెమెడీ అండి. నేను ఒక చిన్న క్యాప్ని తీసుకొని ఇందులో అయితే పసుపు వేస్తున్నాను ఫస్ట్, తర్వాత ఇందులో షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మిశ్రమాలని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మన పెదాలు ఇప్పుడు చలికాలం డ్రై అయిపోయి పైన తోలులాగా ఊడుతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకొని మనము రుద్దామనుకోండి పైన లేయర్ అంతా పోయి పెదాలు అనేటివి చక్కగా సాఫ్ట్గా ఉంటాయండి, డ్రై అవ్వకుండా కూడా ఉంటాయి. ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చెప్పులండి. కొన్నిసార్లు కొత్త చెప్పులు కానీ వాటిని మనం అప్పుడప్పుడు మాత్రమే వేసుకుంటాం కదా, అలాంటప్పుడు డస్ట్ పారుతూ ఉంటాయి కదా. ఏం చేయండి అంటే ఏమైనా పాత సాక్సులు ఉంటే ఇలా తొడిగిచ్చేసేయండి. తొడిగి కనుక మనము పెట్టేస్తే ఏమవుతుందంటే డస్ట్ పట్టకుండా త్వరగా పాడవకుండా మనకు ఎక్కువ రోజులు మన్నికగా వస్తాయి అన్నట్టు. ఇలా సాక్సులు తొడిగిన తర్వాత ఏదైనా బాక్స్లో మనం నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బురుగులనైతే గరిటెతోటి బౌల్లో వేసి చూడండి, మీకు నిజంగా చేతితో పనే ఉండదు, చేతులు కాలుతాయన్న బాధనే ఉండదండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను, చూసేయండి. నేను ఈ బౌల్తో అయితే 4 కప్పుల బొరుగులను అయితే తీసుకుంటాను. అంటే మరమరాలు అంటారు కదా, కొందరు బొరుగులు అంటారు, కొందరు మరమరాలు అంటారు. ఓకే, 4 కప్పులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి వీటిని అయితే సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేయాలి, డ్రై రోస్టే చేయాలి. ఇవి మనకు ఇలా కరకరలాడాలన్నట్టు, ఇలా పలగొట్టగానే చక్కగా పగిలిపోవాలి. ఇప్పుడు 4 కప్పులు తీసుకున్నాం కదా మరమరాలు, ఇదే కప్పుతోటి 2 కప్పుల బెల్లము, ఒక 1/2 కప్ అయితే నీళ్ళు తీసుకొని ఇదైతే గట్టి పాకం రావాలి. అంటే మనం ఇలా పట్టుకుంటే చేతిలో గట్టిగా ఉండాలన్నట్టు, సాగకూడదు పాకం అనేది. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఇలా కొంచెం సాగుతుంది, ఇంకొంచెం గట్టి పడితేనే మనకు పర్ఫెక్ట్ వస్తుంది అన్నట్టు. చూడండి ఇలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి, అదేవిధంగా ఇలాచీ పౌడర్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. స్వీట్లలో ఉప్పు వేస్తే ఏంటంటే టేస్ట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ బొరుగులను వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు చేతితోటి పట్టకుంటేనే ఉండలు చుట్టేస్తాను. చూడండి మరమరాల ఉండలు, స్వీట్ ఉండలు. ఏం చేయండి అంటే గరిటకైతే కొంచెం నెయ్యి వెనక ముందు మొత్తం ఇలా పెట్టి బౌల్కి కూడా ఇలా పెట్టేసేయాలి. నెయ్యిని రుద్దితే ఏంటంటే మనకి అంటుకోకుండా చక్కగా వస్తుంది అన్నట్టు. చూడండి గరిటెతోటి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి మనకు చేతులు కాలుతాయి అన్న బాధ లేకుండా ఎంత ఈజీగా చేసేయచ్చు. చూడండి బౌలు గరిటె ఉంటే సరిపోతుంది. చూడండి పర్ఫెక్ట్గా ఉండలాగా వచ్చేసింది కదా, చక్కగా ఇలా చేసేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కదా. అయితే పర్ఫెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీ అంటే 4 కప్పుల బొరుగులు, 2 కప్పుల బెల్లం అండి. ఈ కరెక్ట్ కొలతతో తీసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఎక్కువ తక్కువైనా కూడా కరెక్ట్గా రాదు. అదైతే అబ్జర్వ్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. లైక్ చేయకపోతే లైక్ చేయండి. చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చూడండి నేనైతే ఇలా 4 కప్పులతోటి అయితే ఇలా చేసేసాను. అసలు చేతితోటి పనే లేదు కదా, చేతులు కాలుతాయి అన్న బాధ లేకుండా ఈజీగా చేసేయచ్చు అన్నట్టు. మీరు కూడా ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉప్పు అండి. ఈ సీజన్లో అయితే ఉప్పు తడి అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయండి అంటే చిన్న కొబ్బరి చిప్పని వేసారనుకోండి, ఉప్పు అనేది తడి లేకుండా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ అండి. నెయిల్ పాలిష్ ఏంటంటే
అప్పుడప్పుడు ఈ మూతలు అనేటివి గట్టిగా అయిపోతూ ఉంటుంది, అస్సలు రాదు కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే చూడండి ఎంత గట్టిగా తీస్తే వచ్చింది కదా. మనకి ఈజీగా ఇది మూమెంట్ ఉండాలంటే ఏం చేయండి అంటే వాజ్లిన్ తీసుకొని దీని మెడకి ఇలా రుద్దేసేయండి. రుద్దేసి కనుక మనం పెట్టామనుకోండి మనకు ఈజీగా తీయడం పెట్టడం వస్తుంది అన్నట్టు. ఒకవేళ చాలా రోజులు అయిపోయి పక్కన పెట్టేస్తే కొంచెం కష్టం అవుతుంది కదా. ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ని తీసుకోండి, బ్రష్కి పెట్టేసి ఇప్పుడు ట్యాప్స్ కనుక కొంచెం ఉప్పు నీళ్ళతో ఉన్నప్పుడు ఇలా ట్యాప్స్ అన్నీ మొత్తము కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, పేలుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ పేస్ట్ తోటి కనుక ఇలా రుద్దేశారనుకోండి ట్యాప్స్ అనేటివి తలతల మెరిసిపోతూ ఉంటాయి అన్నట్టు. ట్రై చేయండి ఈసారి. ఎంత కడిగినా పోదు, కానీ పేస్ట్తో అయితే చాలా నీట్గా అయిపోతాయి. చూడండి చక్కగా వచ్చేసింది కదా, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ అండి. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు కదా, అలా పడేయకుండా ఏం చేయండి అంటే దీన్ని మంచిగా వాడుకోవచ్చండి. ఒక ట్యాబ్లెట్ని తీసేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ మనీ ప్లాంట్కి అయితే ఇలా పెట్టేసేయండి. లోపలికి ఇలా గుచ్చేసారనుకోండి అది మెడిసిన్ లాగా చక్కగా పనిచేసి ఆకులు అయితే మంచిగా వస్తాయండి. చెట్టు బాగా పెరుగుతుంది అన్నట్టు. ట్రై చేయండి పడేయకుండా ఈసారి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మినప్పప్పు అండి. మినప్పప్పు కొంచెం పురుగు పడుతూ ఉంటుంది కదా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఏం చేయండి అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పుని ఇందులో కలిపేసేయండి. ఇలా కలిపి కనుక మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి మినప్పప్పు పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి జొన్నపిండి అండి. జొన్నపిండిని మనము డైరెక్ట్గా బాక్స్లో ఇలా స్టోర్ చేయొద్దు. ఎప్పుడైనా సరే ఇలా కవర్లోనే ఉంచేసి ఇందులో బిర్యానీ ఆకులను పెట్టేసి మనం ఈ కవర్ తోటే గట్టిగా ముడేసేసి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి పిండిలో పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే ఇలా కవర్ తోటే ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనకి స్విచ్ బోర్డులో అండి స్విచ్లు వచ్చేసి ఏది లైట్ది, ఏది ఛార్జింగ్ వైరు, ఏ స్విచ్ అనేది లైటు ఫ్యాను అనేది పిల్లలకి తెలియదు కదా. అలాంటప్పుడు ఇలా కనుక మనము మార్క్ చేసామనుకోండి పెన్ తోటి కనుక ఇలా రాసామనుకోండి లెటర్స్, పిల్లలు ఈజీగా స్విచ్ ఆన్ చేసుకోవడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పెన్ను గీతలు పడేటప్పుడు అది ఎంత సోప్ రుద్దినా పోదు కదండి. ఇలా డెటాల్ కొంచెం ఇలా పోసి కనుక ఇలా స్ప్రెడ్ చేశారనుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మనం రుద్దేస్తే ఆ పెన్ను గీతలు అన్న మరకలు అయితే మొత్తం మాయమైపోతాయండి. చూడండి ఎక్కువ కష్టపడకుండా డెటాల్తో అయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మొత్తం నీట్గా అయిపోయింది, పెన్ను మరక అనేది లేకుండా పోయింది మొత్తము. డెటాల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అండి. సేఫ్టీ పిన్స్ మనము అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము, అయితే ఇవి బయటనే ఉంచేసామనుకోండి మొత్తం రస్ట్ వచ్చేస్తూ ఉంటాయి కదా, మనం వాడాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ ఇలాంటి బాక్స్లో కనుక పెట్టేసి కొంచెం పైనుంచి పౌడర్ వేసేసామనుకోండి రస్ట్ పట్టకుండా మనకి చక్కగా యూజ్ అవుతాయి అన్నట్టు సేఫ్టీ పిన్స్ అయితే. ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటాలండి. టమాటాలు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఇవి త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా, ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే సింపుల్ టిప్ అండి. ఒక బాక్స్లో అయితే ఇలా టిష్యూ పేపర్ని అయితే పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే కొంచెం నూనె అండి, వంట నూనె ఏదైనా సరే మీరు వాడే ఏ ఆయిల్ అయినా సరే దాన్ని ఏం చేయండి అంటే ఇలా పైన భాగంలో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేయండి. మొత్తం ఇలా ఆయిల్ అంతా రుద్దేసి కనుక ఇలా బాక్స్లో కనుక పెట్టామనుకున్నా అన్ని టమాటాలకు ఇలా ఆయిల్ని అయితే పెట్టేసేయాలి. ఇలా పెట్టి స్టోర్ చేసుకుంటే టమాటాలు త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కీస్ అండి. ఇలా విడివిడిగా ఉన్నప్పుడు పడిపోతూ ఉంటాయి కదా, అయితే మనకు కీ చైన్ అర్జెంటుగా లేనప్పుడు ఏం చేయండి అంటే సేఫ్టీ పిన్స్ అయితే ఉంటాయి కదా, సేఫ్టీ పిన్కి కనుక ఇలా మనం తగిలిచ్చామనుకోండి మనకు అన్నీ ఒకే చోట ఉంటాయి, ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా
పర్ఫెక్ట్గా మనం కీ చైన్ లాగా అయితే సేఫ్టీ పిన్ అయితే వాడుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రష్ అండి. అందరి బ్రష్లు ఒక దగ్గర ఉంటే ఏమవుతుందంటే ఎవరి బ్రష్ ఏంటో కూడా అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఎవరిది వాళ్ళకి ఇలా చక్కగా బట్టల క్లిప్కి అయితే ఒక డబుల్ ప్లాస్టర్ను పెట్టేసి ఈ బ్రష్ని అయితే దీంట్లో తొడిగిచ్చేసి మనం గోడకు కనుక పెట్టేసామనుకోండి ఎవరి బ్రష్లు వాళ్ళు వెలుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.